ఏమైందే పొద్దు పొద్దుగా గరం మీద ఉన్నవి కదా నేనెట్లుంటే నీకేంది రాత్రి అన్నది చాలేదా ఇంకా ఊరక్క నిన్ను నేనేమంటేనే రాత్రి అన్నది చాలదా అంటున్నావు. నీకు యాది లేదా అనకాడికంటూ మళ్ళీ నిన్ను నేనేమన్నా అంటున్నావు చాలు తిని సంగీతం. మూతి బాగా దింపుతున్నావు. ఇంటికాడ ఇదో రాములా ఎవరితో మరి ఆ రాములా పతాకం దాన్ని చేస్తున్నావు. నా సంసారం ఆగం చేస్తుంది దాన్ని నోట్లే మనవాడ. రాములా అంటే ఎవతో కాదే మా మొగోలు వాడుకునే ఊతపదం ముత్తదేనే. వద్దమో లేక నువ్వు వద్దము అయినా మీ మొగలకి ఇత్తదన్న ఇజ్జతమానం లేదా? ఇంతమంది మొగలు కలిసి రాములని యాద్ చేసుకుంటారు. చీచి అయినా మీ మొగల బుద్ధి వంకర బుద్ధి. ఎక్కతక్క మాడితే ఈ బలుగుతుంది అంటే నన్నేమన్నాను నా మగజాతిని అంటే మంచిగుండదు అంటే నువ్వు మొగని కాదా ఏంది? నీ అమ్మ ముత్తరలి ముఖం దానా ఊకున్నాక ఉత్త మాటలు అంటే పోయిందే. ఉత్తగనుకుంటే ఏమైనా పైసలు ఇస్తుందా ఎట్లా మరి? ఇంటిపోయిన ముఖం దానా మా ఇంటికాయ కాడుకేస్తే మెడకేస్తే కాడుకేస్తే ముచ్చటేందో అడిగితే మూతి తిప్పుతావు. చెప్తావా చెప్పవా? చెప్పే ఎందుకు చెప్పు చెప్తావా చెప్పవా? నాకే చెప్పేస్తున్నావు. ఏమైంది అడుగుతుంటే కూడా చెప్పకుండా పోతున్నావు. చెప్తావా చెప్పవా అసలు నువ్వు? భార్యలో సగభాగం భర్త అంటారు. అందరు మొగలలాగా నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు? మరి ఏందో ఏమో ఆడలతోటి అడిగితే చెప్పరు ఏడ్చుకుంటూ కూర్చుంటారు. అరే ఏమైంది అడిగితే చెప్తలేవు. నీకు తెలియదా? అరే రాత్రి తాగి మర్చిపోయినా ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? రాత్రి తాగిన వీళ్ళ గుడ్డు గుర్తొచ్చింది. మరి ఇంకేంటిది? ఎల్కమూతాడు గుర్తొచ్చింది మన పెళ్లి రోజు కదా మరి నీ పుట్టినరోజా? అవ్వల్లో గల్లున్నా వెళ్ళలేకున్నా ముద్దు ముఖం గాల అది కాదు ఇది కాదు మీ అయ్య పోయిన రోజు అయ్యా మరి అందుకే పొద్దు గడ్డోళ్ళే మా ఇంటి కూర్చుంటే మరి ఇంకా చెప్ప ఇంకేంటి నీ ఇయ్యాల సల్లగుండా చెప్పమంటే ఇయ్యాలంటే కొడుకురుదేవా మరి? అరే రే ఈ కోడికూర కోసమే నాకు ఇంత కొంచెం వేసి కోడి ముఖం దానా మరి అలా బరుదిన మన తెలియదు. బాబా పావు కిలో అర్ధ కిలో చికెన్ తెమ్మంటే లేకపోతున్నా మరి ఇంకెంతనే కోడి ముఖం దానా జానడింట్లో మూరెడు కట్టనట్టు కోడి మొత్తం ఏం చేసుకుంటావే? అవునే సరోజా మీ అక్క బావ కొంచెం ఇజ్జత్ అనిపిదా? మరి కాదా పతాకం వస్తువుడి కట్టి పెట్టినట్టు మనం పోతలేమా ఇంటికి పోయి తింటలేమా పోతలేమా? పోతున్నాం పోయి తింటున్నాం చింతపండు తొక్కు తాగుతున్నాం సలిల చారు. ఏదో అందరింటికాడ అన్ని సెలవులు ఉంటాయా ఏమి? కాదే నీకంటే తెలియలేదు మీ అక్క మోహన్కైనా తెలియలేదా ఇంత కకృత్తానమా? అగ్గో మళ్ళీ గాయన పడుతుంది కాలముక్క కూడా తమ్మి 2 ముక్కలు వేసుకోమని అనకబాయ్ అనడు. ఎందుకో తెలుసా? ఆ 2 ముక్కలు వాణి పడితే నాకైనా తట్టు పడితే అనుకోండు. 4 ముచ్చోడే నా సడ్డకుడు. ఏ ఊకో ఎట్లా మాట్లాడుతావు? ప్రేమలేందే ఇక నాకేం వేసి పడానే మాల్ మసాలా మరిగిన చారేమో నీకు పోతుంది. ఉత్త సొక్క ముక్కలు మేము తిట్టిమి నీ మీద ప్రేమలేంది వేసిన అయ్యే. అబ్బా ఎంత మంచిదానివే నీలాంటి పిల్లము ప్రతి ఒక్కరికి ఉండాన్నే. అయితే పని చేద్దాం మాల్ మసాలా మరిగిన చారేమో మీరు పోసుకోర్రి ఉత్తి సొప్పు ముక్కలు నేను తింటా. ఏ ఊకో కౌసు మొక్క కూడా అయ్యా జర పొద్దుగా వేస్తారు బిర్యానీ జర కళ్ళు తెస్తా. ఇప్పటిదాకా చికెన్ అయింది ఇప్పుడు కళ్ళు తెస్తా. నేను తెస్తానికే ఉన్నారు మీరు తాగటానికే ఉన్నారు. ఏ జర పోయా నీ బాధ్యత అయితే పోతున్నా తీ. బాగున్నాం సరోజా. ఎటువంటి సడ కూడా అడగకుండా పని చేస్తా మళ్ళీ రాకుండా చేస్తా. ఒక ఫోన్ చేస్తా మా దోస్త్ గారికి ఫస్ట్ ఒకసారి. అరే సింతాల్ చెప్పరా ఏడున్నావురా? ఎల్లమ్మ రా కళ్ళు తీసుకుంటున్నా. సరే సరే వస్తున్నావు.
సరేనా? హలో, ఏడున్నారా గడ్డం? పని మీద ఉన్నారా? కళ్ళు తీసుకుంటాడుగా మన ఇళ్ళ ముట్టరా? సరేనా? సరే వస్తాలే. తొందర రాజు, లేట్ అవుతుంది. ఏడున్నారా ప్రింటర్? పొలం కాడు ఉన్న వరి పోయిద్దామని వచ్చిన. సరే సరే, ఇళ్ళ ముట్టరా, కళ్ళు తీసుకున్నా. సరేనా? తొందర రా. బిర్యానీ వచ్చి రెడీ పెట్టినావు గారు అన్ని తెచ్చినా ఇంకా నువ్వు వస్తారని అందుకే తెచ్చిపెట్టినా. వాళ్ళు వస్తున్నారా మరి? వస్తున్నట్ట ఫోన్ చేసినా బందోబస్తు చేసిరా, అన్ని రెడీ చేసిరా మరి? చేసినాం. ఇంకా రాలేదు. ఏమో ఆయనకి అప్పుడు అయిపోయిన వాడు ఇంకా వస్తున్నాడు. ఇంకా గింతలేదా? తొందర రమ్మని మళ్ళీ బిర్యానీ వచ్చినాయి అందరూ. చేయంగా వస్తాము. పని మీద ఉన్నా దబ్నా చేసుకుని వచ్చిన. చెప్పరా వారి, నువ్వు ఫోన్ చేసినావు బాయ్ కర్రీ పోయి మరి వచ్చినా ఏందిరా మరి విషయం? అరే ఏం చెప్పమంటారు, నా బాధ. వారం మా సడ్డ కూడా వచ్చి ఉదయం ఇట్లు వచ్చి వారం ఖర్చు పెట్టిస్తున్నాను. నాకు చెప్పరాని బాధ వచ్చింది, ఇబ్బంది అవుతుంది. నాకు పైసలు అయితే ఒక్కడే తిరిగి ఖర్చు అవుతున్నాయి. వాళ్ళు తింటుర్రు, నేను చూసుడు అవుతుంది. వాళ్ళు తింటుంటే నువ్వేం చూస్తున్నావు మరి? చూడకు. నా బాధ చెప్దామని పిలిస్తే వీడియో మజాగేస్తారు. ఏరా చింతాలు అని నాకు మంచి ప్లాన్ వచ్చిందిరా. మీ సడకుని కళ్ళు తీసుకోవడానికి వచ్చినావు కదా, కళ్ళు మనం తాగుదాం. మీ సడకునికి సరుపు నీళ్లు లోటపి కలిపి తీసుకోదాం రా. మీ సడకు అరే చింతాలు కళ్ళులా లొటపి సాకు సరుపు అని అంటున్నావు, ఏమన్నా కాదారా మరి? ఏం కత్తి అసు కాకపోతే కక్కుడు ఏరు కూడా పెడుతుందిరా. అరే వీడి పుణ్యానికి పోతే పినాలు కూడా తాగుతారు. నేనేం తాగుతారా నాయన, తాగనే పడుతుంది. నువ్వు మాత్రం తాగకు, సడ్డకు నీకు దొరకబట్టి తాగిపి. కళ్ళు తాగడం అంటే కాకులు లేవు కదరా. రాజన వేసుకుంటూ గౌడన వేసుకున్నా రాజనా గిటక నచ్చిపోయి రాజన పోయేవా కళ్ళు వస్తున్నా. కళ్ళు అయితే మంచిగా రాదన్న. అదే కళ్ళు మంచిగా ఉందా రాజు? గడ్డము మంచిగా ఉందా? ఇవాళనైతే మీ సడకునికి అయితే అది ఎత్తే పక్క వేద్దాం ఇవాళ. అరే మీరే చేసిర్రా బై, నాకు జరా జరా అది చేసిస్తే తీసుకుపోతారా బై జరా. అరే మరి ముచ్చట వాళ్ళకన్నా తెలిసింది అనుకో గడ్డ మరి మంచి కూడా చెప్తున్నా నేను. మరి ఎవరు తెలియదు మరి, ఫస్ట్ చెప్తున్నా నేను. మనోడు చెప్పిన మనం చేద్దాం. అరే లేట్ అయిందిరా బై, నేను పోతుంది. సరేనా మరి? ఏమనగా నువ్వు మాత్రం చెప్పినా తెలియదు. పని చేయాలరా బై అంతే ఇక. చింటూ రాజు రాదు కళ్ళు రాదు. ఫస్ట్ కళ్ళు తిందాం. తమ్ముడు బాగా బాగా ఎటు వేస్తున్నాం మరి? ఇక బయట కళ్ళు తీసుకొచ్చిన నాకు కళ్ళు తీసుకో తాగు. ఆగు. ఏమైంది గల్ల పడతావు? మన ఇంటికి తమ్ముడు వచ్చినా, తమ్ముడింటికి మనం వచ్చిన తమ్ముడింటికి. మరి తమ్ముడు తాగకముందే నువ్వు ఎట్లా తాగుతావు? అరే ఏం కాదు తెలియదు తాగంతి అన్న. ఇక తమ్ముడు నువ్వు తాగు ఫస్ట్. ఇప్పుడు ఫోన్ వస్తున్నా. హలో మామ చెప్పరా, ఏ మా సటకం ఇంటికి వచ్చిందా?
వస్తా మార్నింగ్ వస్తా సరేనా ఎంత మరి మార్నింగ్ అయ్యో పోయా మీ తమ్ముడు కింద పడి వేస్తున్నా ఒకసారి రా. తమ్ముడు ఏమైంది 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 తమ్ముడు కడుపు హాస్పిటల్ పోమా ఇక్కడ దగ్గర డాక్టర్ ఉన్నారా ఎవరు